హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ ఆయిల్ గురించి నేను రివ్యూ షేర్ చేస్తాను మీతో. ఈ బేబీ ఆయిల్ వల్ల మన పిల్లలకే కాదండి, ఈ బేబీ ఆయిల్ అనేది మసాజ్ ఆయిల్ అనమాట. బేబీస్కి చాలా వరకు చిన్న పిల్లలకి అనేది యూజ్ చేస్తారు ఈ బేబీ ఆయిల్ అనేది. ఇది చిన్న పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా మనం కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. దీనివల్ల మన స్కిన్ అనేది హెల్దీ అండ్ గ్లోయింగ్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ అయితే వస్తుంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అంతకుముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది, దాన్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోవడం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చేసి ఈ జాన్సన్ బేబీ ఆయిల్ గురించి ఒక 5 టిప్స్, అంటే బ్యూటిఫుల్ టిప్స్, అంటే బ్యూటీ గురించి మీకు ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ ఆయిల్ అనేది దీంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవండి. ఇది చిన్న బేబీస్కి, అంటే చిన్న పిల్లలకి యూజ్ చేస్తారు కాబట్టి దీంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉండవు. దీంట్లో మంచి వైటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది మన స్కిన్కి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనము 5 టిప్స్ అయితే నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. నెంబర్ 1 టిప్ వచ్చేసి, దీంట్లో ఏంటంటే అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ అనేది అలోవెరా జెల్ తీసుకోండి. దీంట్లో ఒకటి బేబీ ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అనేది కొన్ని డ్రాప్స్, ఫ్యూ డ్రాప్స్ అనేది రోజ్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఏంటంటే బాగా మిక్స్ చేసుకొని మన స్కిన్కి, ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నట్లయితే దీంట్లో మన స్కిన్ అనేది డార్క్ స్పాట్స్ కానీ, రింకిల్స్, ఇంకా మన ఫైన్ లైన్స్, ఇవన్నీ డార్క్ సర్కిల్స్ కానీ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ టిప్ అయితే. ఇది నైట్ మీరు పడుకునేప్పుడైనా ఈ అప్లై చేసుకొని ఈ అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. అలోవెరా జెల్ అనేది మీరు ఇంట్లో ఏదైనా అలోవెరా జెల్ తీసుకోవచ్చు, లేదంటే న్యాచురల్గా ఉండే అలోవెరా జెల్ అయినా మీరు యూజ్ చేయొచ్చండి. పతంజలి అలోవెరా జెల్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, నెంబర్ 2 టిప్ వచ్చేసి, ఇప్పుడు నెంబర్ 2 టిప్ ఏంటంటే ఇప్పుడు బేబీ ఆయిల్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల బేబీ ఆయిల్ తీసుకొని ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేసిన తర్వాత మన హెయిర్ గ్రోత్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. క్యాస్టర్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ 3 మిక్స్ చేసిన తర్వాత మంచిగా హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ అనేది చాలా సిల్కీ, షైనీగా, మంచి గ్రోత్ ఉంటుందండి. హెయిర్కి చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నెంబర్ 3 టిప్. నెంబర్ 3 టిప్ ఏంటంటే, చాలా వరకు వింటర్ సీజన్లో చాలామంది లిప్స్ ఏంటంటే చాలా డ్రైగా ఉండడము, రఫ్గా ఉండడము, చాలా డార్క్గా ఉంటాయన్నమాట. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే జాన్సన్స్ బేబీ ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. అందులో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లెమన్ జ్యూస్ అనేది ఒక ఫ్యూ డ్రాప్స్ అనేది అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్సింగ్ ఏంటంటే మన లిప్స్కి అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మంచి పింక్ గ్లోయింగ్ లిప్స్ అనేవి చాలా బాగా వస్తాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇది. ఇప్పుడు వచ్చేసి నెంబర్ 4 టిప్. ఇప్పుడు వచ్చేసి నెంబర్ 4 టిప్ ఏంటంటే, మనం చాలా వరకు అంటే మన అకేషన్స్లో కానీ ఎక్కడైనా సరే మనము ఫంక్షన్స్, పార్టీస్లలో కానీ మేకప్ అనేది వేసుకుంటారు చాలామందికి మేకప్ అనేది యూజ్ చేస్తుంటారు. ఆ మేకప్ ఏంటంటే ఫౌండేషన్ క్రీమ్లో కనుక ఒక జాన్సన్స్ బేబీ ఆయిల్ అండి ఒక 2 డ్రాప్స్ అలా మీరు యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసిన తర్వాత మనము డాట్స్ పెట్టుకొని అప్లై చేసుకుంటే కనుక మన స్కిన్ అనేది స్కిన్లోకి బాగా అబ్జార్బ్ అయిపోయి ప్యాచెస్ లాగా రాకుండా మంచి స్కిన్ అనేది మంచి ఈవెన్ టోన్ వచ్చేస్తుంది. స్కిన్ అనేది షైనింగ్గా, చాలా స్మూత్గా, సాఫ్ట్గా కనిపిస్తుంది అనమాట. మేకప్ అనేది చాలా నీట్గా అప్లై అవుతుంది. ఈ బేబీ ఆయిల్ మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ప్యాచెస్ లాగా వస్తుంది. మామూలుగా ఫౌండేషన్ మనం అప్లై చేస్తే ఏంటంటే ప్యాచెస్ లాగా వస్తుంది అనమాట. ఆ ప్యాచెస్ రాకుండా ఈ బేబీ ఆయిల్ అనేది ఒక 2 డ్రాప్స్ అలా మీరు యాడ్ చేసి
మేకప్ అనేది మన ఫౌండేషన్లో కనుక అప్లై చేసుకుంటే మేకప్ అనేది చాలా నీట్గా ఈవెన్ టోన్ వస్తుంది. స్కిన్ అనేది చాలా బ్రైట్ లుక్ అనేది వస్తుంది. న్యాచురల్ స్కిన్ గ్లోయింగ్ లాగా కనిపిస్తుందండి. న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. మనం మేకప్ వేసుకున్నట్టు కాకుండా న్యాచురల్గా కనిపిస్తుంది మన ఫేస్ అనేది. స్కిన్ అనేది చాలా న్యాచురల్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నెంబర్ 5 టిప్. ఫైవ్ టిప్ అనేది ఏంటంటే, ఇది వచ్చేసి మంచి మేకప్ రిమూవర్ లాగా యూజ్ అవుతుంది. ఎలా అనంటే, ఈ బేబీ ఆయిల్ అనేది ఒక కాటన్ ప్యాడ్ పైన అప్లై చేసుకొని, ఆ కాటన్ ప్యాడ్ అనేది మన ఫేస్ పైన, మన ఐబ్రోస్ కానీ, ఇప్పుడు మన ఐ ల్యాషెస్ ఇది ఉంటుంది కదా, చాలా నీట్గా ఆ కాటన్ ప్యాడ్ అనేది దానిపైన వేసి డ్రాప్స్ వేసిన తర్వాత నీట్గా మనం రిమూవర్తో ఎలా అయితే చేస్తామో మేకప్ అనేది ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. యూజ్ అయ్యి మంచి క్లెన్సింగ్, అంటే ఫేస్ నీట్గా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. బెస్ట్ మేకప్ రిమూవర్ లాగా కూడా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా 5 బెనిఫిట్స్ ఏంటి అనేది, బేబీ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటి అనేది. ఇది యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. స్కిన్ మంచి గ్లో అండ్ బ్రైటనింగ్ వస్తుంది. చాలా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి. ఇదండి ఈనాటి వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుందండి. అది ప్రెస్ చేస్తే కనుక 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంతే అండి. ఈ 5 టిప్స్ యూజ్ చేయడం వల్ల ఈ జాన్సన్స్ బేబీ ఆయిల్ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ అండ్ షైనీ అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అనేది. డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా ఉందనే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ